కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆస్తి కోసం కన్న తల్లినే కడతేర్చిందో కూతురు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. వర్గల్ మండలం మీనాజిపేటలో ఉంటున్న బాలనర్సయ్య, బాలమణి దంపతులకు 2 కూతులున్నారు. చిన్న కూతురు నవనీతకి పెళ్లి చేసి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకున్నారు తల్లిదండ్రులు. అయితే పెద్ద కూతురు లావణ్యకి అరెకరం భూమిద్దామని నవనీతతో చెప్పింది తల్లి బాలమణి. ఇది నవనీతకు నచ్చలేదు. తల్లి బతుకుంటే కొంత ఆస్తి అక్కకు వెళ్లిపోతుందని కుట్ర చేసింది. మొత్తం ఆస్తి తనకే కావాలన్న అత్యాశతో తల్లినే మట్టుబెట్టింది. తల్లి దగ్గర 3 లక్షల రూపాయల అప్పు తీసుకున్న వ్యక్తితో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. తన తల్లిని చంపితే అప్పుగా తీసుకున్న 3 లక్షలు మాఫీ చేస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. ప్లాన్ ప్రకారం ఈ నెల 10న నిద్రపోతున్న బాలమణి ముక్కు నోరు మూసేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు కూతురు నవనీత, అల్లుడు అప్పు తీసుకున్న వ్యక్తి. నేరం పెద్ద కూతురిపై వేయడానికి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి బొల్లారం చెరువులో పడేశారు. తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది చిన్న కూతురు. విచారణ చేపట్టిన పోలీసులు 16వ తేదీన కుళ్లిన స్థితిలో బాలమణి మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు విచారణ జరిపిన పోలీసులు చిన్న కూతురు నవనీత, అల్లుడు మధుతో పాటు వారికి సహకరించిన గౌరయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.